हरिः ओं श्रीगुरुभ्यो नमः। అజినవల్కల దుకూలాంబరంబులు కట్టియైన కటకయైన అలరుచుండు ఆందోళిక రథహయనగములు ఎకియైన ఎకకయైన అరుగుచుందు కర్పూర చందన కస్తూరికా లేపమైన భూరజమైన నలదుచుందు భర్మశయ్యలనైన పర్ణశిలాతృణభస్మంబులందైన పండుచుందు మానయుక్తమైన మానహీనంబైన తీయనైన మిగుల తిక్తమైన కుడుతు సగుణమైన గుణవర్జితంబైన అల్పమైన చాలా అధికమైన లేదని ఎంవరినడుగను రాదని చింతింప పరులు రప్పించినచో కాదని యదియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతుమదిన్ ఖేదము మోదమును లేక క్రీడింతుమదిన్ నిందింప పరులనెప్పుడు ననేక పీడవచ్చిన నందింపను అనేక పీడవచ్చిన మది నేను ఆక్రందింప విభవములకు ఆనందింప ప్రకామవర్తనంబుననధిప హరియందు జగములుండును హరిరూపము సాధుపాత్రమందుండు శివంకరమగు పాత్రము కలిగిన అరయగ అది పుణ్యదేశమనఘ చరిత్ర వినుము ఏ దేశములన్ దయా గుణ తపో విద్వాన్వితంబైన విప్రనికాయంబు వసించు ఏ స్థలములన్ భగీరథి ముఖ్య వాహినులుండున్ హరిపూజలు ఎయ్యడల భూయిష్ట ప్రకారంబులందనరంభువర అట్టి చోటుల తగన్ ధర్మంబులం చేయగన్. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. పరీక్షతు రహుగణుడితో జడభరతుడు ఆత్మతత్వం గురించి చాలా తేలికైనటువంటి సులభంగా అర్థం చేసుకునేటువంటి మాటలతో రహుగణుడికి ఆయన చెప్తూ ఉన్నాడు. రాజా, నువ్వు అన్నది కరెక్టే. శరీరం అనేటువంటిది సంఘాతం, ఇది సప్తధాతువులతో కూడుకున్నటువంటి సంఘాతం. ఇది ఈ సంఘాతం ఒక అద్భుతమైనటువంటి నేను అనేటువంటి ఒక సత్యంతో, ఒక జ్ఞానంతో, ఒక చైతన్య ప్రకాశం చుట్టూ కూడా ఆవరించుకున్నటువంటి సంఘాతం ఈ దేహం. ఆ వెలుగే, ఆ చైతన్యమే, ఆ స్ఫురణే నేను 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 అనేటువంటి అహం స్వరూపం. అది ఆ వెలుగు ఈ చుట్టూ ఆవరించుకున్నటువంటి దేహంలోకి ఆ వెలుగు వెళ్ళినప్పుడు, ఆ కాంతి ఆ దేహంలో నుంచి చొచ్చుకుని వెళుతున్నప్పుడు ఆ దేహం అంతా కూడా యాక్టివేట్ అయ్యి ఆ జీవస్వభావం దాంట్లోకి వస్తుంది. వచ్చి నేను జీవిస్తున్నాను అనేటువంటి మరొక నేను ఒకటి తయారవుతూ ఉంటుంది. అది దేహంతో తాదాత్మ్యం చెందినటువంటి వెలుగు. అది మిథ్యా నేను. అసలైనటువంటి నేను ఏమిటి అంటే ఆ వెలుగే. ఆ వెలుగే వాక్స్వరూపమైనటువంటిది, ఆ వెలుగే జ్ఞానస్వరూపమైనటువంటిది, ఆ వెలుగే అన్నిటినీ కూడా తెలుసుకునేటువంటిది. అందువల్ల చక్షురాది కరణ ద్వారా బహిస్పందతే. ఆ వెలుగు ఏం చేస్తుంది అంటే మన కళ్ళ ద్వారా, చెవుల ద్వారా, శరీరం ద్వారా వెళ్ళి బయట ఉండేటువంటి ప్రపంచంలో ఉండేటువంటి విషయాలను జానామీతి, వాటన్నిటినీ తెలుసుకుంటూ ఉంటుంది. అది తెలుసుకునేటువంటిది ఏమిటి అంటే ఆ జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానంలో ఒక పార్ట్ ఏమైపోతుంది అంటే శరీరంతో కలిసిపోతుంది.
అంటే ఏమిటన్నమాట, నీళ్ళల్లో పంచదార వేస్తే నీళ్ళల్లో పంచదార కరిగిపోయింది, అందులో ఇంకొంచెం పంచదార లోపల స్థిరంగా ఉందనుకోండి, ఎక్కువ పంచదార ఉందనుకోండి, ఎక్కువ పంచదార అది కరగలేదనుకోండి, ఈ కరిగింది పంచదారే, కరగకుండా ఒక ముద్దలాగా లోపల గ్లాసులో పడి ఉన్నది పంచదారే. ఇప్పుడు ముద్దలాగా కరగకుండా ఉండేటువంటి పంచదారని, అది అసలైనటువంటి నేను. ఈ కరిగిపోయి ఈ నీళ్ళకి ఈ తీపిదనం ఎట్రిబ్యూట్ అయిపోతుంది. ఆ తీపిదనం నీళ్ళకు వచ్చేటప్పటికి ఇప్పుడు ఆ నీళ్ళు ఏమనుకుంటాయంటే నేను తీయగా ఉన్నాను అనుకుంటున్నాయి. అదేవిధంగా మన దేహంలో ఉండేటువంటి ఆ వెలుగు నీరనేటువంటి మన దేహంలో కలిసిపోయేటప్పటికీ నేను దేహాన్ని, నేను నా మనసు, నా ఇది అనేటువంటి విధంగా జరిగిపోతుంది. ఇప్పుడు ఆ నీళ్లు తీయగా ఉండడం కాదు, నీళ్లు తీయగా లేవు, పంచదార కలియడం వల్ల నీళ్లకు ఆ తీపి గుణం వచ్చింది. ఇప్పుడు ఆ నీరు బదులు మన దేహం అనుకుందాం. ఇప్పుడు ఈ దేహంలో కలిసినటువంటి పంచదారే ఆ సత్యం, జ్ఞానం అనేటువంటి ఆత్మస్వరూపం, ఆ తెలివితేటలు, స్ఫురించడం, నేను దేహము అని స్ఫురిస్తూ ఉంటుంది చూసారా. అది అప్పుడు ఈ దేహం ఏమనుకుంటుంది, నీళ్ళు ఏమనుకుంటాయంటే నేను తీయగా ఉన్నాను అనుకున్నట్టుగా, నేను దేహాన్ని, నామరూపాత్మకంగా ఉంటుంది, నా పేరు ఇది, నా ఉద్యోగం ఇది, నా కార్యక్రమాలు ఇవి, నావి ఇవి అనేటువంటి ఆ నేను, నాది అనేటువంటి ఒక నేను ఏర్పడుతుంది. ఇక లోపల కరగనటువంటిది ఉందే, అది ఆ కరగనటువంటి పంచదార లాంటిది ఉంది అనుకుందాం, అటువంటిది అసలైనటువంటి నేను. ఇప్పుడు ఆ పంచదార కలవకుండా ఉండేటువంటి ఆ పార్ట్ ఆఫ్ పంచదార లాగా ఈ అసలైనటువంటి నేను, మనకి ఆ నేనులో నుంచే ప్రాణశక్తి వస్తుంది, ఆ నేనులో నుంచే సకలమైనటువంటి పదార్థాలకి బలం వస్తుంది. అందువల్ల ఏమిటి, బలయుతులకు దుర్బలులకు నీకు నాకు బ్రహ్మాదులకు ప్రాణులకు బలమెవ్వడు అన్నాడు చూసారా. ఆ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ లోపలుండేటువంటి వెలుగే మన కండరాలకి, మన గుండెకి, మన ఊపిరితిత్తులకి, వీటిలన్నిటికీ కూడా బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ ప్రాణశక్తి స్వరూపమైనటువంటి ఆ ఆత్మ చైతన్య ప్రకాశం అనేటువంటి వెలుగులో నుంచి శరీరానికి వస్తుంది. ఇప్పుడు అజ్ఞానం ఏమిటి అంటే ఆ వెలుగు సంగతి మర్చిపోయి ఆ వెలుగు దేహంలో నుంచి వెళ్ళిపోతూ ఉండేటప్పటికి నేను దేహము, నాకు కష్టం కలిగింది, నా చెయ్యికి నొప్పి కలిగింది, నా భుజానికి నొప్పి కలిగింది, నాకు సంతోషం కలిగింది అని చెప్పి నాకు అనేటువంటి ఒకనొక మాయలోకి, అంటే మాయ అంటే ఒక ప్రెషర్లోకి తోసేసేటప్పటికి దానితో ఉండిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఇప్పుడు గ్లాసులో పంచదార కలిగామనుకోండి, మోక్షం అంటే ఏమిటంటే, ముక్తి చెందడం అంటే ఏమిటి అంటే, ఇప్పుడు నీళ్ళల్లో కరిగిపోయినటువంటి పంచదారని మొత్తం దాన్ని అంతటినీ వెనక్కి లాగాలి. అప్పుడు అదన్నమాట సాధన అంటే. అది అంటే ఏమిటి, శరీరంలో మనసులో సుఖదుఖాలతో నాది నేను అనేటువంటి విధంగా కలిసిపోయినటువంటి ఆ వెలుగుని, అంటే ఏమిటి, పంచదారతో కలిసినటువంటి నీళ్లల్లో నుంచి ఒక మెకానిజం ద్వారా పంచదారని అంతటినీ లాగేసాం అనుకోండి, అప్పుడు నీళ్ళు కిందే మిగిలిపోతాయి. ఇప్పుడు ఆ నీళ్ళు ఏమిటి అంటే సింపుల్ నీళ్ళు అంతే. అదేవిధంగా ఈ జడభరతుడు ఏం చేశాడు అంటే ఆ జ్ఞానాన్ని ఆయన వెనక్కి లాక్కున్నాడు. ఆయన శరీరం నీరు పంచదారతో కూడా నీరు అనుకోండి. ఇప్పుడు ఆయన ఏం చేశాడు జడభరతుడు, ఆ నీళ్లల్లో ఉండేటువంటి పంచదారని అంతటినీ వెనక్కి లాగేసుకున్నాడు నీళ్లు. ఈ నీళ్లు ఆఫ్టర్ ఆల్ దే ఆర్ వాటర్, సింపుల్ వాటర్. అలాగే ఇది సింపుల్ దేహం. ఇది ఇప్పుడు ఈ దేహానికి ఉండేటువంటి లక్షణం ఏమిటో ఆయన చెప్తూ, ఆది అంతం కలిగినటువంటిది ఈ దేహం. కాబట్టి ఇది జీవత్మృతత్వం. ఎప్పుడు బతికున్నా పోయినట్టే లెక్క. ఇప్పుడు అందులోంచి పంచదార లేనప్పుడు ఆ నీళ్లు ఉంటేనేమి లేకపోతేనేమిటి. కాబట్టి ఈ శరీరం అనేటువంటి దీనికి వికృతి అంటే నిరంతరము మార్పు చెందుతూ ఉండేటువంటిది. ఇది స్థిరం కాదు.
ఇప్పుడు నువ్వు అన్నావే నేను రాజుని అని, నువ్వు స్థిరమైతే నీకు నీ పల్లకిని మోసేటువంటి కూలీలు కూడా స్థిరమే, వాళ్ళలో ఏ మార్పు లేదనుకుంటే నువ్వు అన్నది కరెక్టేనయ్యా. కానీ ఇవన్నీ మారిపోతూ ఉన్నాయి కదా, ఈ మారిపోతూ ఉన్నటువంటి దాన్ని స్థిరము అనుకునేటువంటి అజ్ఞానమే మనుషుల్ని పీడిస్తూ ఉంటుంది అని చెప్పిన తర్వాత ఆయన దీనినే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, విశేష బుద్ధేర్వివరం మనాచ్చ పశ్యామయన్న వ్యవహారతో అన్యత్ క ఈశ్వరస్తత్ర కిమీశితవ్యం తథాపి రాజన్ కరవామ కిం తే. రాజన్, ఓ రాజా, ఎప్పుడైతే సేవకుడు నేను ప్రభువుని మీరు సేవకులు అనేటువంటి భేదబుద్ధి ఉందే, నేను రాజుని నువ్వు సేవకుడివి, నేను మనిషిని అది సింహము, నేనేమో ఏదో మనిషిని అది పువ్వు అది చెట్టు అనేటువంటి దాంట్లో ఏమిటి కనిపిస్తుంది? భేదబుద్ధి. నేను నువ్వు కాదు, అంతే కదా. నేను వేరు నువ్వు వేరు, నా పెన్ను నేను వేరు నా పెన్ను వేరు, నా పుస్తకం వేరు నా ఇల్లు వేరు, నా కారు వేరు, నా గిన్నెలు వేరు, నా భార్య వేరు, నా పిల్లలు వేరు వేరు. భేదబుద్ధి, భేదంగా చూసేటువంటి, ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. భేదబుద్ధి, ఈ భేదబుద్ధి లోక వ్యవహారంలో ఉంటుంది కదా, చూస్తున్నాం కదా మనం, ప్రతి వాళ్ళకి కూడా ఈ భేదబుద్ధి ఉంటుంది. వాస్తవంలో నిజంగా జాగ్రత్తగా గమనించినట్లయితే, నిజంగా వాస్తవంగా నువ్వు కానీ చూసినట్లయితే అసలు ఈ భేదానికి ఏమాత్రం అవకాశం లేదు. నేను అలాగ చూడటం లేదు అన్నాడు. నేను అలాగ చూడటం లేదు, నాకు ఏ మాత్రము కూడా అలా చూసేటువంటి అవకాశం లేదు. నాకు నా మనస్థితి అలా ఉన్నది. అట్టి స్థితిలో నేనున్నటువంటి స్థితిలో నాకు ఆ ప్రభు ఎవరయ్యా, సేవకుడు ఎవరయ్యా? సరే, నీకు నేను ఆ స్థితిలో ఉన్నాను, నువ్వు ఈ స్థితి భేద బుద్ధితో చూసేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావు. నాకు నువ్వు ప్రభువు, వీడి సేవకుడు, ఇది పల్లకి, ఇది చెట్టు, ఇది రోడ్డు, ఇది కాలు, ఇది నా భుజము అనేటువంటి భేదబుద్ధి నాకు అంతా ఒకలాగే కనిపిస్తూ ఉన్నది. కానీ లోక వ్యవహారంలో మాత్రం నువ్వు ప్రభువువి, వీడి సేవకుడు అనేటువంటిది ఉంది. నువ్వు ఆ స్థితిలో ఉన్నావు. నాకు సర్వము విష్ణుమయం జగత్ అనేటువంటి దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిస్సత సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అన్నిట్లోనూ కూడా నారాయణ తత్వం వ్యాపించిపోయి ఉన్నది. కాబట్టి నాకు ఏ విధమైనటువంటి భేదభావము లేదు అని చెప్తూ, ఎవరు ప్రభువు ఎవరు సేవకుడు, సరేలే అనేసేసి ఆయన ఏం చేశాడంటే ఇంకక్కడితో ఆపేసేసి, మీకు నేనేం చేయాలి చెప్పండి, చేస్తాను. సరే స్వామి, నువ్వు చెప్పు, నీకేం చేయాలో నేను చేస్తాను అని అంటూ, ఇంకా ఆయన ఏమన్నాడు, నీకు చికిత్స చేస్తాను, యముడు దండం పట్టుకొచ్చి జనుల్ని ఏ విధంగా అయితే దండిస్తాడో ఆ విధంగా దండిస్తాను అన్నటువంటి మాటలు అన్నాడు కదా. అది దానికి కొంచెం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏమన్నాడంటే, ఉన్మత్త జడవత్ సంస్థాం గతస్యమే వీర చికిత్సితేనార్ధ కియాన్ భవత శిక్షితేన స్తబ్ధ ప్రమత్తస్య చ పిష్టపేష అన్నాడు. ఓ వీరుడా, నువ్వు వీరుడు కదా, వీరుడా, ఉన్మత్త జడవత్ పిచ్చివాడు మత్తెక్కినటువంటి వాడి వలె ఉన్నటువంటి నేను ఇప్పుడు పిచ్చివాడిలా కనిపిస్తున్నాను, మత్తతతో ఏదో మదంతో అలా ఉన్నట్టు కనిపిస్తున్నాను. ఏ విధమైనటువంటి రియాక్షన్స్ లేక అన్రియాక్టివ్గా నేను జడులాగా కనిపిస్తూ ఉన్నాను. ఇలాగ నేను ఉండడానికి కారణం ఏమిటంటే, స్వసంస్థ, నా స్వరూపంలో నేను ఉన్నాను. అంటే నేనెవరో నాకు తెలుసు. ఇక్కడే జాగ్రత్తగా సాధనకి మంచి అవకాశం ఉంది. ఇందాక ఎగ్జాంపుల్కి రండి, పంచదార నీళ్ళల్లో కలిసింది. ఇప్పుడు నీళ్ళేమో దేహం, కలిసినటువంటి పంచదార ఏమిటంటే జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ. ఇప్పుడు ఆ నీళ్ళల్లో పంచదార కలిసిపోయినటువంటి విధానంలో ఉంది. ఇప్పుడు పంచదార నీళ్ళల్లో కలిసిపోయినా ఇప్పుడు ఇప్పుడు పంచదార ఏమనుకుంటే, నేను పంచదారనే, నేను నీళ్లు కాదు అని చెప్పి ఆ పంచదార
తన స్వస్వరూపంలో ఉన్నట్టుగా జడభరతుడు అనేటువంటి పుష్టి కలిగినటువంటి దేహంలో ఆయన ఉన్నా ఆయన ఆయన దేహం నీరు అనుకున్నట్లయితే ఆ దేహంలో కలిసిపోయినటువంటి ఆ స్ఫురణ ఉందే, ఆ జ్ఞానం ఉందే, ఆ ఎరుకు ఉందే, ఆ ఎరుకులోనే నేనున్నాను. నేను అంటే నీళ్లలో పంచదార, నేను పంచదారే అనుకుంటాను తప్ప నీళ్లల్లో కలిసినటువంటి పంచదారనై నేను తీయగా ఉన్నాను, ఈ నీళ్లు నావి, నేను కలవడం వల్ల నీళ్ళకి ఈ తీపిదనం వచ్చింది, నా వల్ల వచ్చింది అనేటువంటి భావం లేదు. నేను పంచదారిని, ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ షుగర్, దట్స్ ఆల్. అదేవిధంగా నేను స్వ నా యొక్క సంస్థ చాలా బాగుగా నిలబడున్నాను, నా స్వరూపంలోనే నేనున్నాను. కాబట్టి ఇప్పుడు నాకు నువ్వేం చేస్తావంటే, వేరా చికిత్సతేనా, నాకు చికిత్సతేనా, చికిత్స చేయటించే ఏం ప్రయోజనం ఉందయ్యా? ఇప్పుడు నన్ను చికిత్స చేస్తానంటున్నావు, ఏమిటి చికిత్స చేస్తావు? ఆ కర్ర ఇచ్చుకుని కొడతావు, లేకపోతే కాలుతో తంతావు, లేకపోతే ఏదో జుట్టు పీకుతావు, లేకపోతే 4 కొరడా దెబ్బలు వేస్తావు. నువ్వు దేనికి వేస్తున్నావు? నేను నా స్వరూపంలో నేను ఉన్నప్పుడు, ఉదాహరణకి నీళ్లల్లో ఉండేటువంటి పంచదార ఉంది, నీళ్లు ఉన్నాయనుకోండి, ఇప్పుడు నీళ్ళని నేను కొడతాను అన్నాను అనుకోండి, నీళ్ళని లేకపోతే నీళ్ళని బాధించడం ఏమిటంటే నిన్ను బాయిల్ చేసేస్తాను అన్నాను. బాయిల్ చేసే నీళ్ళు ఆవిరైపోతాయి తప్ప పంచదార ఆవిరవదుగా. పంచదార అది కిందకి ఏమవుతుందంటే మడ్డి కింద అది మిగిలిపోతుంది. ఇది సింపుల్ ఫిజిక్స్ ఇది. కాబట్టి ఆ పంచదార కింద ఉంటుంది, నీళ్లు మాత్రమే ఆవిరవుతాయి. కాబట్టి ఆ విధంగా నువ్వు నన్ను కొడితే మాత్రం ఏం ప్రయోజనం? నాకు చికిత్స చేస్తే ఏం ప్రయోజనం? నీకు ఏమీ ప్రయోజనం. కాబట్టి కియాని అంతటిది, నువ్వు నన్ను చికిత్స చేయడం వల్ల నీకేమీ ప్రయోజనం లేదు అని ఒకటి చెప్పి, అంటే ఏమిటన్నమాట, ఈ ఎగ్జాంపుల్ కానీ జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇప్పుడు నేను పంచదారనే అనుకున్న దాన్నే అహం బ్రహ్మాస్మి, అహం నేను అనుకున్నటువంటి బ్రహ్మ ఆత్మ చైతన్యాన్ని, ఆత్మ చైతన్య ప్రకాశాన్ని, ఆత్మస్ఫురణని నేను అదే నా స్వసంస్థం, అదే నా అసలైనటువంటి రూపం, అదే నా అసలైనటువంటిది. ఇది అది సర్వవ్యాపకం అయినటువంటిది. దానినే విష్ణు అంటారు. సర్వం నారాయణ దృశ్యతే శ్రూయతే పివా, చూస్తున్నది, వింటున్నది, స్పృశిస్తున్నది అంతా కూడా నారాయణ స్వరూపమే, నారాయణుడే. కాబట్టి ఇప్పుడు నువ్వు చికిత్స దేనికి చేస్తానంటున్నావు అంటే దేహానికి చేస్తున్నావు. కాబట్టి ఏమీ ప్రయోజనం లేదు. సరే, నాలాంటి వాడికి నువ్వు చికిత్స చేయడం ఎటువంటిది అంటే ఏమిటో తెలిసిన? ఎటువంటిదంటే పిష్టే పేష అన్నాడు. పిండిని మళ్ళీ పిండి చేయడం లాంటిది అన్నాడు. పిండి చేయడం లాంటిది నువ్వు నాకు చికిత్స చేయడం అంటే ఏమిటన్నమాట? అసలే పిండిది, ఈ దేహం అనేటువంటిది పిండి. ఈ పిండిని ఇంకా పిండి చేస్తాను అంటే పిండి చేయగలవా? అసలు ఏదో ఒక పదార్థం ఉంటేనే, ఓ రాయి ఉందనుకోండి, దాన్ని మొక్కల కింద చేసి పిండి చేస్తాను. పిండి చేస్తానంటున్నావు నువ్వు. ఆ విధంగా నేను కానటువంటి దానిని నాకు చికిత్స చేస్తానంటున్నావు నువ్వు అని చెప్పి ఏమీ ప్రయోజనం లేదయ్యా. నేను జడుడను, మత్తెక్కిన వాడినైనటువంటి వాడిని నేను. కాబట్టి నీకు జడుడి కింద కనిపిస్తున్నాను. నేను సర్వంలోనూ వ్యాపించిపోయినటువంటి స్థితిలో నేనున్నాను అన్నాడు. దీనికే మామూలుగా భగవద్గీతలో ఒక శ్లోకంలో 28వ శ్లోకంలో ఆత్మసంయమ యోగంలో యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. సుఖేన బ్రహ్మ సంస్పర్శం యోగి విగతకల్మషః యుంజన్నేవం అంటే ఏమిటన్నమాట? నిరంతరము కూడా నా మనసు, నా హృదయము, నా భావన, నా ఆలోచనలు ఆత్మతో కలిసి ఉన్నాయి. ఆత్మతో బ్రహ్మ సంస్పర్శ, దానితో స్పర్శించబడి ఉన్నాయి. కాబట్టి అలాగా ఉన్నప్పుడు విగత కల్మష, నాలో కల్మషాలు ఏమీ లేవు. కల్మషం అంటే భేదబుద్ధి. నాకు ఆ భేదబుద్ధి ఏం లేదు. నేను నిరంతరము కూడా బ్రహ్మ సంస్పర్శ, ఆత్మ యొక్క స్పర్శలో నేను ఉండడం మూలంగా
దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏ విధంగా చేయాలి అంటే, ఒక బాగా కిలుమో లేకపోతే మకిలి పట్టేసినటువంటి రాగి ఉందనుకోండి. ఇప్పుడు ఆ రాగిని ఏం చేస్తామంటే ఒక యాసిడ్లోనో లేకపోతే ఒక చింతపండు పులుసులోనో ఆ రాగిని అలా ఉంచేసామనుకోండి. ఇప్పుడు ఆ చింతపండు పులుసో లేకపోతే ఆ యాసిడో ఉందే అది ఆత్మ అనుకుందాం, పరమాత్మ అనుకుందాం. ఇప్పుడు మకిలి పట్టినటువంటి కల్మషంతో కూడుకున్నటువంటి ఈ రాగి జంబో, ఈ రాగి పాత్ర, ఈ రాగి ఉద్ధరణం ఏదో దాంట్లో పెట్టేటప్పుడు దాంతో ఆల్వేజ్ దిస్ ఫెలో ఇన్ కాంటాక్ట్ విత్ దట్ యాసిడ్, ఆ చింతపండు రసంతో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉంది. బ్రహ్మ సంస్పర్శ, ఆ చింతపండు పులుసు బ్రహ్మ అనుకున్నట్టే దాంతో ఇది కాంటాక్ట్లో నిరంతరం ఉంది. అప్పుడు ఏం జరుగుతుందంటే విగత కల్మష, అప్పుడు ఇంకా ఏ కల్మషాలు ఉండవు. అంటే అప్పుడు క్లీన్ అయిపోతుంది కదా, దాని మీద ఉండేటువంటి మకిలి, ఈ ఈ చెత్త, ఇది కిలుము పట్టడం ఇవన్నీ కూడా పోతాయి కదా. అది అంతేగాని మొట్టమొదటి ఇవన్నీ నేను తొలగించుకున్న తర్వాత నేను సాధన చేస్తాను అనేటువంటిది కుదరదండి. ఎందుకంటే నువ్వు దేహము అనుకున్నప్పుడు దేహంలో పరమాత్మ ఉన్నాడు, శ్రీకృష్ణుడు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నాడు, ఒక దివ్యమైనటువంటి ధ్వజస్వరూపంలో ఉంది అనేటువంటి భావన, ఒక ఆ చైతన్యాన్ని, ఆ స్ఫురణని, ఆ తేజస్సుని మనం నిరంతరం అలాగ ధ్యానిస్తూ ఉంటే కల్మషమైనటువంటి రాగి చెంబు లాంటి మన మనసు దానితో ఎప్పుడు కాంటాక్ట్లో పెట్టాలి. బ్రహ్మ సంస్పర్శ, దానితో స్పర్శ చెయ్యాలి. అలా స్పర్శ చేయగా 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 విగత కల్మష, అప్పుడు కల్మషం అంతా పోతుంది. యుంజన్నే ఆత్మన సదా ఆత్మానం, సదా ఉంచాలి. బాగా మగిలి పట్టినటువంటి రాగి చెంబుని చింతపండు పులుసులోను యాసిడ్లోను సదా దాని అలాగా ఉంచగా 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 మలినం ఏ విధంగా అయితే విగత కల్మష అలా అవ్వాలి. అంతేగాని ముందు నా కల్మషాలన్నీ పోగొట్టేసుకుంటానండి, ప్రాణాయామం చేస్తానండి, గుళ్ళోకి వెళ్తాను, కొబ్బరికాయలు కొడతాను, పారాయణ చేసేస్తాను, నా కల్మషాలన్నీ పోవండి అవి. ఎందుకంటే నువ్వు పారాయణ చేస్తున్నాడు, పుస్తకం వేరు, నువ్వు వేరు, నీ కంఠం వేరు, నీ చూపు వేరు, నీ అర్థం వేరు, నీ భావం వేరు, అవన్నీ కల్మషాలతో కూడుకున్నవి. కాబట్టి నిరంతరము కూడా ఆత్మ చైతన్య ప్రకాశం నా లోపల ఒక బ్రహ్మాండమైనటువంటి ఒక వెలుగున్నది. అది శ్రీకృష్ణుడో రాముడో అమ్మవారు అనేటువంటి మొట్టమొదటి ఆ సాకార రూపాన్ని మనసులో అలా పెట్టుకుంటూ దానినే ధ్యానిస్తూ మనం చదివేటువంటి నామాలలో ఉండేటువంటి అర్థాన్ని మనసు దృశ్యం, మన మనోఫలకం మీద దాని దృశ్యాన్ని ఏర్పరచుకుంటూ ఉంటే అప్పుడు మన మనసు దానితో బ్రహ్మ సంస్పర్శ, దానితో స్పర్శం కలుగుతుంది. అప్పుడు ఈ మనసులో ఉండేటువంటి కల్మషాలన్నీ కూడా నెమ్మదిగా విగత దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. అది జడభరతుడు చెప్పినటువంటి విశేషం. కాబట్టి ఇప్పుడు నేను జడుడి కింద మత్తుడి కింద నీకు కనిపిస్తున్నాను, కాబట్టి దీనికి నువ్వు శిక్ష వేస్తానంటో వేస్తే వేసుకో అన్నాడయ్యా. అన్న తర్వాత శ్రీ సుఖవాచ, ఇప్పుడు సుఖబ్రహ్మ ఈయన మాట్లాడిన ఈ రెండు మాటలు అయిన తర్వాత సుఖబ్రహ్మ పరీక్షితుడితో ఏతావదనువాద పరిభాషయా ప్రత్యుదీర్య మునివర ఉపశమశీల ఉపరతానాత్మనిమిత్త ఉపభోగేన కర్మారబ్ధం వ్యపనయన్ రాజయానమిపి తథోవాహ. మునివర ఆత్మనిష్లో చాలా అగ్రేశ్వరుడైనటువంటి ఆ జడభరతుడు చాలా శాంత స్వభావం కలిగినటువంటి వాడు కదా. ఆయన ఏమిటండి పరమశాంతంగా ఉన్నాడు అనేటువంటి విషయం చెప్పాడు కదా. ప్రశాంత మనసః హి ఏనం యోగినం సుఖముత్తమం. ప్రశాంత మనసః హి ఏనం, ఈ జడభరతుడు చాలా ప్రశాంతమైనటువంటి ఆత్మనిష్ఠుల్లో అగ్రేసరుడై ఉన్నటువంటి ఆయన దేహమే ఆత్మ అనే ధారణ కలిగినటువంటి, నేను దేహం అనేటువంటి భావంలో నుంచి విడిపడినటువంటి అటువంటి అజ్ఞానం తొలగిపోయినటువంటిది అక్కడ జడభరతుడు. ఆయన పరమశాంతంగా ఉన్నాడు, అంతే కదా చెప్పాడు. ప్రశాంత మనసః హి ఏనం యోగినాం సుఖముత్తమం, చాలా సుఖంగా ఉంటాడు. ప్రశాంతమైనటువంటి మనసు ఉన్నటువంటి ఉపైతి శాంతరజసం, ఈ రజోగుణ సంబంధమైనటువంటి దాన్ని విడిపడినటువంటి ఆయన మామూలుగా ఆయన అజ్ఞానం తొలగిపోయింది. ఇప్పుడు అజ్ఞానం తొలగిపోయిందయ్యా,
అని అని అంటూ సుఖబ్రహ్మ ఏమన్నంటే, రాజు చెప్పిన దానికి సమాధానం ఇవ్వడం కొరకే రాజు ఆ మాట అన్నాడు. ఆ రాజు ఇప్పుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే ఇంకా కోపం వచ్చేస్తుంది రాజుకి అని చెప్పి, మానవ నైజం తెలిసినటువంటి వాడు కాబట్టి ఆ రాజుకి సమాధానం చెప్పడం కోసం అని చెప్పి ఈ 2 మాటలనే పలికాడయ్యా. పైన చెప్పినటువంటి 2 మాటలనే ఆయన పలికాడు. తరువాత తన ప్రారబ్ధ కర్మతో ఈ దేహం ధరించి ఉన్నాడు కాబట్టి ఈ ప్రారబ్ధ కర్మ క్షీణించడానికే రాజుగారి పల్లకిని పూర్వంలాగా ఆయన మోయడం ఎందుకు మోస్తున్నాడు అంటే, ప్రారబ్ధ కర్మ వశాత్తు ఈ దేహం వచ్చింది, ఈ దేహానికి ఉండేటువంటి ఆ ప్రారబ్ధ కర్మ వదిలిపోవడం కోసం అని చెప్పి ఆ జ్ఞానం ఉన్నవాడు కాబట్టి ఆయన పల్లకిని మోస్తూ ఉన్నాడయ్యా అన్నాడు. దీని విషయాన్ని రేపు కొంచెం సీరియస్గా ఆలోచించి ముందుకు వెళ్దాం.